చిత్రకళాలోకానికి స్వాగతం. రాజన్న సిరిసిల్ల మండపల్లి దగ్గర ఓగలాపురం. ఇక్కడ ఎల్లమ్మ గుడి, పాత గుడి తీసేసి కొత్త గుడి అయితే కట్టుకున్నారు. మొన్న వారం రోజుల కిందటే యంత్ర ప్రతిష్ఠ చేసుకున్నారు. మొన్న పోషమ్మ బోనాలు, పుట్టదని పోసుడు, ఎల్లమ్మ బోనాలు అన్ని కూడా సక్రమంగా ఘనంగా జరిగాయి. నిన్న జమదగ్ని ఎల్లమ్మల యొక్క కళ్యాణ మహోత్సవం సిద్ధియోగం అత్యంత వైభవంగా జరిగింది. అద్భుతంగా కొనసాగిన ఈ పండుగలో పరిసర ప్రాంతాలే కాకుండా వివిధ మండలాలు, జిల్లాల నుంచి అధికంగా భక్తులైతే తరలి వచ్చారు. ఈ దేవతా విగ్రహాలు శిల్పి ప్రతాపు దిలీప్ చేయగా, వెలిచాల నుంచి గంగన్న ఈ పెయింటింగ్ అయితే చేశారు. ఉదయమే అమ్మవారికి దిష్టి గుమ్మం పూసి కన్ను పెట్టారు. డప్పు సప్పుళ్ళు, బైన్ల వల్ల ఆటపాటలు పండుగను హోరెత్తించారు. ఆలయ నిర్వాహకులు ఓగలాపురం గౌడ సంఘం ఆధ్వర్యంలో అద్భుతంగా ఆటపాటలతో గడతో అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచారు. ముందుగా పెళ్లిపట్నం, తర్వాత నాగవెల్లి పట్నం వేసి గడప కుండలు, అమ్మవారి ఉత్సవ విగ్రహం, బోనాలు పట్నం పైన పెట్టి అమ్మవారిని కొలిచారు. గౌడకుల బాంధవులకు ఆధారమైన తాటి చెట్టు కల్పవృక్షానికి పూజ చేస్తూ కల్పవృక్షం ద్వారా ఫలాలు అందించమని వేడుకుంటూ ఇలా చకచక తాటి వృక్షాన్ని ఆరాధించారు.
మాతమ్మ గుడి ముందు ఈ పొట్టేలు పిల్లను జడత పట్టించేందుకు తీసుకొచ్చారు. అయితే ఇది కాస్త సతాయించింది. ఎంతకి జడత ఇయ్యకపోవడంతో భక్తులైతే నానా తంటాలు పడ్డారు. నీళ్లు పోశారు, కళ్ళు పోశారు, కుంకుమ చల్లారు, పసుపు చల్లారు, కాళ్ళు మొక్కారు. ఇక స్నానం చేయించినంత పని చేశారు. తల్లి అన్ని చేసినాం, అన్ని పెట్టినాం, సంతోషంగా జడితీయమని చెప్పేసి నీకు మొక్కుతున్నాం తల్లి. అది భక్తి పరుడు అంటే ఇచ్చిందా ఇయ్యలే ఇక్కడ మొక్కుతలేడా ఇక గుగ్గిల మైసాచి పొగ కూడా తక్కువే ఉందేమో అనుకుని ఆ పొగ కూడా వేశారు. అయితే ఈ పొట్టెలి పిల్ల చాలా తెలివిగలదనుకుంటా. ఓ గంట సేపు సతాయించింది. అనంతరం యథావిధిగా కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మహోత్సవాన్ని ఎంతో ఆసక్తితో చూడడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. బైండ్ల వాళ్ళు జంపన్న వేషధారలలో చరిత్రలోని ఘట్టాన్ని ప్రదర్శిస్తూ ఆటపాటలతో ఆసక్తిని కనబర్చారు. అలాగే నవనాట సిద్ధుల వేషంలో గౌడ కులస్తులు ఉన్నారు. వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి రెండో పార్ట్ ఉంటుంది. ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి.